ఓకే, ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో వేరే కాపురం పెట్టాలి అని అనిపిస్తుంది? హస్బెండ్ ని కంట్రోల్లో పెట్టుకోవడం కోసం. ఇప్పుడు అన్ని నిజాలు తెలిస్తే నాకు దానికోసం మీ ఆడవాళ్ళు ఆడపడుచులు పోరు తట్టుకోలేనప్పుడు. అంటే ఆ కాపురంలో ఆడపడుచులు ఉండరా? ఆడపడిచి అక్కడ ఆడపడిచే, ఇక్కడికి వచ్చినాక ఇంకో ఆడపడిచి 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 సాలరీ అంతా ఇంట్లో ఖర్చులకి అయిపోతే వేరే కాపురం. అప్పుడు మీ అత్తమ్మ పర్మిషన్ ఇస్తారా వేరే కాపురానికి? ఎవరు వీళ్ళు తొడపాశం పెట్టి తీసుకుపోతారు. వేరు కాపురం పెడితే భార్య ఊరెళ్ళినాక బ్యాచులర్ పార్టీ చేస్తారు. అత్తల పోరు భరించలేక వేరు కాపురం పెడతారు. రేపు పెళ్ళైనాక మీ అత్త పోరు పెడుతుంటే మీ ఆయన తీసుకొని వాళ్ళ అమ్మకు దూరం చేస్తావు నువ్వు? అంటే మొత్తానికి దూరం చేయను, వాళ్ళని రమ్మంటా పొమ్మంట, కానీ వాళ్ళతో పాటు కలిసి ఉండను. మీ ఆయన్ని దూరం చేస్తావు. ఇప్పుడు పాట వేసుకోరా స్వామి. ఆడాళ్ళు హింసావాదులు, మన మగవాళ్ళు ఆశావాదులు. నెక్స్ట్, భార్య కొట్టే దెబ్బలు అమ్మ చూడొద్దని వేరే కాపురం. వెరీ గుడ్. నెక్స్ట్ అందరినీ కంట్రోల్ చేయడం కంటే హస్బెండ్ ని కంట్రోల్ చేయడం ఈజీ కాబట్టి. అబ్బా అబ్బా, ఇంట్లో సరుకులు అయిపోతున్నాయని వేరే కాపురం పెడతారు. సరుకులు అయిపోతున్నాయన్న ఎందుకు? అందరు మొత్తం మీ అత్త మామలు అంతా చుట్టాలని తీసుకొచ్చి మా అత్త మామ కాదు, మీ అత్త మామ. అత్తారింట్లో ఉంటే అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది కాబట్టి వేరే కాపురం పెడతారు. ఆడ పని చేయవా? అక్కడ అంటే కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే అత్తారింట్లో ఉంటే వాళ్ళ బట్టలు అందరి బట్టలు పిండాల్సి వస్తుంది. వేరే కాపురం పెడితే మొగుడితో కూడా చేపియొచ్చు. అదే అత్తమ్మ ముందు అయితే ధైర్యం అడగలేం. ఏమండి ఒకసారి లోపలికి వస్తారా? బట్టలు ఎవడి ఉతికేది? అత్తమ్మ ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. వెరీ గుడ్. నెక్స్ట్, అంటే కోడలి కంటే అత్త అందంగా ఉన్నప్పుడు వేరే కాపురం పెట్టేస్తారు. అంటే ఇప్పుడు హస్బెండ్ మా అమ్మ చూడు ఎలా ఉందో, మా అమ్మ పని చేస్తుంది, మా అమ్మ ఈ సారి కడితే ఎలా అందంగా ఉందో అత్తనే పొగిడేస్తారు. మనల్ని పొగడాలి కదా. అత్తారింట్లో ఉంటే మొగుడిని కొట్టలేము కాబట్టి వేరే కాపురం పెడితే కొట్టొచ్చు. ఇట్లా అన్నా నువ్వు కొడతావు. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్, అలా వేరే వాడు తెలిపోయినప్పుడు. అత్తమామలు బతుకుండడం వల్ల వేరే కాపురం పెడతారు. వాళ్ళు బతుకుండడం కూడా మీకు పాపం అయిపోయింది. అత్తారింటి వారి తరపున చుట్టాలు వస్తే వాళ్ళకి చాకిరీలు చేయకుండా వేరే కాపురం పెడతారు. వెరీ గుడ్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాము. ఒక దొంగకి అంటే బేసిక్ గా సుధాకర్ కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఎక్కువగా సెల్ఫీలు దిగే అలవాటు ఉండకూడదు. సెల్ఫీలు దిగేలోపే పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. ఫోన్ సైలెంట్ లో పెట్టాలి. దొంగకి కావాల్సిన లక్షణం. యా, ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా ఫోన్ రింగ్ అయితే వైబ్రేషన్ సుధాకర్ లాంటి వాళ్ళైతే ఆన్సర్ చేసి నేను దొంగతనంలో ఉన్నా, ఇక్కడ ఆల్రెడీ పడుకున్నారు, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, పెట్టేయి అని పెట్టేస్తాడు. దొంగ సన్నగా ఉండాలి, ఎందుకంటే ఎక్కడైనా ఈజీగా దూరిపోవచ్చు. నాకు కష్టమైతుంది కదరా దొంగతనం. ఇంపాసిబుల్. పిచ్చి కుక్కలే కురకడానికి రావాలా? ఏదో ఒకసారి ఎట్లు ఉరుకుతారు పిచ్చి కుక్కలాగా చెప్పవా నాకు? ఏంది మెరుపు తీగల అట్లా వచ్చింది, అట్లా పోయిండు. వాడికి దెబ్బలు తినే శక్తి ఎక్కువ ఉండాలి, ఎందుకంటే పోలీసులకు దొరికిన తర్వాత కొడతారు కాబట్టి అది తట్టుకునే శక్తి ఉండాలి. మా భాస్కర్ సుధాకర్ ఎట్ట కొట్టాడో ఆ రోజులు గుర్తు చేసుకుంటే దానికి చెప్పు. గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలియాలి, మళ్ళీ దొంగతనం చేయడం రావాలి ఫస్ట్. అదే గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలియాలి. సుధాకర్ వచ్చి మొత్తం మా ఇల్లంతా దోచుకుపోయిండు, అవి పటాస్ లో అన్ని రోల్డ్ గోల్డ్ అని తర్వాత తెలిసింది ఆయనకి. నెక్స్ట్, అతని మొబైల్లో నెట్ బ్యాలెన్స్ ఉండకూడదు, లేకపోతే ఆన్లైన్ లో ఉంటాడు. సడన్ గా ఫేస్బుక్ సుజాత మెసేజ్ చేసింది.
ఫస్ట్ దొంగతనం చేసి అలవాటు ఉండాలి. కరెంట్ తీసేసి తెలివి ఉండాలి. ఎందుకంటే నల్ల ఉన్న వాళ్ళకి అప్పుడు అడ్వాంటేజ్ కదా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. భాస్కర్, దొంగకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ముఖ్యంగా ఇప్పుడు అందరికి ఫేస్బుక్ వాట్సాప్ ఉంటాయి కదా, వాడికి అందులో అకౌంట్లు ఉండకూడదు. లేకపోతే ఏదో స్టేటస్ అప్డేట్ చేస్తుంటాడు మాట్లాడి. ఐ మీన్ కెనరా బ్యాంక్, నో ఐ మీన్ బరోడా బ్యాంక్. రాత్రి 12 గంటలకి బరోడా బ్యాంక్ లో ఏం పని చెప్పండి. సుధాకర్ ఓవర్ టు రవి. రచ్చ, దొంగతనం చేయాలంటే ఉండాల్సిన లక్షణాలు. దొంగతనానికి చేయాలంటే సూపర్ మచ్చి